నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బుగ్గోత్సవాలు ప్రారంభం. స్వామి అమ్మవార్లకు విశేషంగా స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ. తిరుచానూరు అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో. అన్నప్రసాద నాణ్యతపై భక్తులను అడిగి తెలుసుకున్న ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలో ఎస్వి హైస్కూల్ పాత భవనాన్ని పరిశీలించిన టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్. మరమ్మతులు, గదుల అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో ఉత్సవ శోభితంగా పరిమళించారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని విశిష్ట వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మంగళవారం బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో వేసవి తాపం నుండి స్వామి అమ్మవార్లకు విశేషంగా నిర్వహించే ఉపశమన కైంకర్యమే బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన మంగళవారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. బుగ్గ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే,
వెట్టదీరనిదరును విసరరే చెలులు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామివారికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, అందమైన తలపాగా, పుష్పమాలలు, అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేశారు. బుగ్గ మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని అభిముఖంగా అమ్మవార్లను వేంచేపు చేసి వేదం, గానం, నాదం సహితంగా ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు బుగ్గ మండపం ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం లక్ష్మీదేవి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బేడ మండపం ప్రదక్షిణగా వచ్చి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతరాలయంలో అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల ఆల్వార్ తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, పచ్చకర్పూరం, పునుగు తైలం, శ్రీగంధం, నాముకోపు, పరిమళం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, పూజా సామాగ్రిని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారి గర్భాలయ గోడలకు, ఇతర దేవతామూర్తుల సన్నిధుల్లో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 ఓం
శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ ఈ సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీకి ప్రత్యేకంగా వివరించారు. అమ్మవారికి వసంత ఋతువులో మండేటువంటి ఎండల నుంచి రక్షించేదానికి వసంతోత్సవ కార్యక్రమము శుక్రవారం తోటలో నిర్వర్తించబడుతున్నది. ఆ వసంతోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనము చేయట అనవాయితీగా వస్తున్నది విదితమే. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా మన ఆలయ శుద్ధి కార్యక్రమం. అంటే ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా పసుపు చందనము పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసినటువంటి పరిమళాన్ని గోడలకంతా అనుసంధానించబడును. ఈ వసంతోత్సవ కాలంలో మధ్యాహ్న కాలమునందు శుక్రవారం తోటలో అమ్మవారు వేయించేపు చేసి అమ్మవారికి స్తపన తిరుమంజనం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి ఆభరణములతో అమ్మవారు తిరువీధి ఉత్సవం జరుగును. మరియు 1వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం స్వర్ణరథంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. 31, 2 త్రిదిన సంకల్పముగా ఈ యొక్క పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవ కాలముకు వెంచేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇక తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం భక్తులు 14 నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కెఎస్ స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, ప్రసన్న కుమార్ రెడ్డి 6 పరదాలు, చెన్నైకి చెందిన శ్రీనివాసులు 2 పరదాలను ఆలయ అధికారులు అర్చకులకు అందజేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. కీలపట్ల శ్రీ కోనేటి రాయుడు కళ్యాణోత్సవంలో తేజోభరితంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కీలపట్లలోని టీటీడీ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ్ స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయ్ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో 5వ రోజున మంగళవారం శ్రీ కోనేటి రాయ్ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను మనోహరంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోనేటి రాయ్ స్వామివారి కళ్యాణాన్ని గమనీయంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. దర్శనార్థం తిరుమలలోని వైభవోత్సవ మండపంకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సాదరంగా స్వాగతం పలికి శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర శ్రీవారి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన చిత్రపటం, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా గల అఖిలాండం వద్ద టెంకాయ మొక్కులను చెల్లించుకున్నారు. ఆపై శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఓం శ్రీ పద్మావతి.
దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో ఉపరాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 తిరుపతిలోని ఎస్వి హైస్కూల్ పాత భవనాన్ని టీటీడీ వైద్య మరియు విద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ భవనంలో 2006వ సంవత్సరం వరకు ఎస్వి హైస్కూల్ నిర్వహించారు. 2010వ సంవత్సరంలో ఈ భవనాన్ని పోలీసు శాఖకు అప్పగించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మార్చినప్పటికీ ప్రస్తుతం ఈ భవనంలో పోలీసు క్యాంటీన్, పోలీసు సంక్షేమ శాఖ విభాగాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు భక్తులు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు ఈ భవనంపై ఫిర్యాదు చేయడంతో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూలును తిరిగి ప్రారంభించాలనే సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భవనాన్ని పరిశీలించాలని జేఈఓకు ఆదేశాలిచ్చారు. స్పందించిన జేఈఓ డాక్టర్ శరత్ భవనాన్ని పరిశీలించి పోలీసు శాఖ నుండి వెంటనే భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మరమ్మతులు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించి పెయింటింగ్, గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, డీఈఓ వెంకట సునీల్, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఎంతో విశిష్టమైన ఈ ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజున శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్లు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని 8వ రోజున మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతునిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దిజేర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చెన్నిజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు నమ్మాళ్వారి యొక్క తిరువాయిమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వేంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. తిరుచానూరులోని తోలప గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తనిఖీ చేశారు. ముందుగా అన్నప్రసాదం కేంద్రంలో అల్పాహారం స్వీకరిస్తున్న పలువురు భక్తులతో ఈవో మాట్లాడుతూ అన్నప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు నాణ్యతగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల, తిరుచానూరులలో స్వామి అమ్మవార్ల దర్శనం, వసతి సౌకర్యాలు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల కల్పన గురించి ఈవో ముద్దాడ రవిచంద్ర భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలను ఈవో సందర్శించి భక్తుల కోసం సిద్ధంగా ఉంచిన అన్నం, సాంబార్, రసం, చట్నీ తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంటశాల శుభ్రతపై అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే వంటశాలలో పనిచేస్తున్న వారితో ఈవో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారి పనితీరు, జీతభత్యాలు, యోగక్షేమాలపై ఆరా తీశారు. అనంతరం అన్నప్రసాదం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులతో ఈవో మాట్లాడుతూ టీటీడీ సౌకర్యాల కల్పన గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాద కేంద్రంలోని అండర్ గ్రౌండ్ విభాగంలోని సరుకులు కూరగాయలను నిల్వ ఉంచే గోడౌన్ను పరిశీలించి అక్కడి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న వార్షిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక అలంకరణలు, వాహన సేవలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారిని శ్రీ వరాహ అలంకరణలో వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. అనంతరం స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీరామచంద్రమూర్తి అలంకరణ చేసి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేడతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో హనుమంత వాహన సేవ ఘనంగా సాగింది. భక్తులు శ్రీనివాసుని శ్రీరామచంద్రునిగా దర్శనం చేసుకుని తరించారు. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల దేవాలయం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న ప్రసిద్ధ నారాయణ తిరుమల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను చూడ చక్కగా అలంకరించి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మంగమూరు రోడ్డులో ఉన్న బ్రహ్మం గారి మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఆలయంలో విశ్వశాంతి మహా హోమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ బ్రహ్మం గారి చిత్రపటానికి, ఇతర పరివార మూర్తులకు ప్రత్యేక పూజాధికాలు చేసి హారతులు అందజేశారు. ఆపై విశ్వశాంతి మహాహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం భక్తులను తన్మయలను చేసింది. ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర శోభితంగా అలంకరించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, వేదమంత్రోచ్చరణల నడుమ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత కవచధారణ, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి స్వామివారికి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో గోదావరి వంతెన సమీపంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు వేడుకగా జరిగాయి. వైశాఖ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రాము బంటూ శ్రీ ఆంజనేయుడికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు. తర్వాత పవనసుతుడికి తమలపాకుల అర్చనలు జరిపి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. స్వామివారిని సేవించి భక్తులు జై హనుమాన్ స్మరణలతో పరవశులయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దివ్యంగా దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తర్వాత నిమిషాంబదేవికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడ గ్రామంలోని పురాతన శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ముందుగా శ్రీ గర్భాలయంలో శివలింగానికి, నందికి ప్రత్యేక పూజాధికాలు, అభిషేకాలు జరిపారు. ఆపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను చక్కటి అలంకరణలతో ముచ్చటైన వేదికపై వేంచేపు చేసి పలు క్రతువులను నిర్వహించారు. తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో సర్వ దైవత్వ హోమాన్ని నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా పుష్పాలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సర్వ దైవత్వ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి వంతెన సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి సుందరంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్న సువాసినులు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.